హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడడానికి కానీ, లేదా మనం జీవితంలో ఎదగడానికి కానీ మనం ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఉంటాం. వారి యొక్క సలహాలని, వారి యొక్క పరిష్కార మార్గాల్ని మన యొక్క జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితంలో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి పైన పూర్తిగా ఆధారపడతామో అలాంటి సందర్భంలో మాత్రం మనం వెనకడుగు వేయాల్సి ఉంటుంది. అభివృద్ధిలో మనం వెనక్కి వెళ్తూ ఉంటాం. అందుకే ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి యొక్క సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి, కానీ పూర్తిగా అదే వ్యక్తి పైన ఆధారపడి మాత్రం మీ జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయకండి. ఇది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పొలంలో ఒక పక్షి గూడు నిర్మించుకొని ఉంది. తన పిల్లలతో హాయిగా జీవిస్తూ ఉందంట. అయితే ఒకరోజు పంట కోత సమయం వచ్చిందని చెప్పేసి రైతు మాట్లాడుకోవడం విన్నటువంటి ఆ పక్షి పిల్లలు వెంటనే వెళ్ళి తన తల్లికి చెప్పాయి. అయితే ఆ తల్లి పక్షి ఏమంటుందంటే, పర్వాలేదులే, మనం ఇంకొంతకాలం ఉండొచ్చు అంటుంది. అదేంటమ్మా, రైతు రేపు పంటను కోస్తా అంటున్నాడు కదా అని ఆ పిల్ల పక్షులు అడుగుతాయి. అయితే మీరు మరొక్కసారి వెళ్ళి ఆ రైతు ఏమంటున్నాడో విని రండి అని చెబుతుంది ఆ తల్లి పక్షి. అప్పుడు పిల్ల పక్షులు మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి రైతు ఏం మాట్లాడుతున్నాడా అని చూడగా, రేపు నేను మిగతా యొక్క మా బంధువులందరినీ తీసుకొచ్చి ఈ పంటను కోస్తాను అని అంటాడు. అయితే తెల్లవారింది, ఆ బంధువులు రాలేదు, తన పంటని కోయలేకపోయాడు. అదేంటి, నువ్వు చెప్పినట్టుగానే జరిగిందే అని పిల్ల పక్షులు తన తల్లితో అంటూ ఉంటాయి. తర్వాత రెండవ రోజు మళ్ళీ రైతు, లేదు, ఈసారి మా బంధువులు కాదు, నేను మా మిత్రుల్ని పిలుచుకొచ్చి రేపు ఖచ్చితంగా ఈ పంటను కోస్తాను అని అంటాయి. మళ్ళీ ఈ పిల్ల పక్షులు భయంతో తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఈసారి వాళ్ళ మిత్రులతో తన పంట కోయాలనుకుంటున్నాడు అని చెబుతాయి. రైతు రేపు కూడా పంటను కోయలేడు అని. అదేంటి అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు అని అంటే, మీరే చూడండి అంటాడు. మీరే చూడండి అని ఆ తల్లి పక్షి జవాబిస్తుంది. తెల్లవారింది, మళ్ళీ రైతు పంటని కోయలేకపోయాడు. ఇదేంటి, నా మిత్రులు కూడా నాకు అనుకున్న సమయానికి అందుబాటులో లేకపోయారే అని దిగాలుగా ఉంటాడు. కానీ ఈసారి రేపు ఖచ్చితంగా పంటను కోస్తాను, నేనే రంగంలోకి దిగుతాను అని రైతు అంటాడు. అప్పుడు కూడా ఆ పిల్ల పక్షులు వచ్చేసి ఆ తల్లి పక్షికి చెప్తాయి, అమ్మ రేపు రైతు ఖచ్చితంగా పంటను కోస్తా అంటున్నాడు, తనే రంగంలోకి దిగుతా అంటున్నాడు అనగానే ఆ తల్లి పక్షి అంటుంది, అమ్మ మనం ఈ పంటని ఖాళీ చేయాల్సిన సమయం వచ్చింది. ఈసారి తనే ఎవ్వరి మీద ఆధారపడకుండా తన యొక్క సమస్యని తానే పరిష్కరించబోతున్నాడు. ఎవరిపైన పూర్తిగా ఆధారపడకుండా తన సమస్య కోసం తనే కష్టపడబోతున్నాడు.